పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేళిలోలమిల సదృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు మహా నందంగనాడింభకు మహా నందంగనాడింభకు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వైష్ణవ భక్తి ప్రపూర్ణుడైనటువంటి భక్తాగ్రగణ్యుడైనటువంటి కులశేఖర ఆళ్వార్ గారు రచించినటువంటి ముకుందమాల స్తోత్రం గురించి మనం యథాశక్తి శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో వివరించుకుంటూ ఉన్నాము. మొదటి భాగంలో 8 నామాలతో కృష్ణుణ్ణి కీర్తించారు. వారు ఎంతగా విష్ణుభక్తి ప్రపూర్ణులు అంటే అసలు ఎప్పుడు జన్మించారు, ఇది కొంచెం ఒక్కసారిగా మనం గుర్తు చేసుకుందాం. కులశేఖరులు 8వ శతాబ్దంలో కేరళ ప్రాంతంలో కొల్లి అనేటువంటి నగరంలో వారు జన్మించారు. చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి ప్రపూర్ణులు. శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభాంశతో జన్మించారు. కౌస్తుభము అంటే మహావిష్ణువు మెడలో ధరించేటువంటి ఒక మణి, దివ్యమైనటువంటి మణి. ఆ మణి యొక్క అంశతో వారు జన్మించారు. మహారాజు కుటుంబం కాబట్టి మహారాజు విద్యలన్నీ, రాజోచితమైనటువంటి విద్యలన్నీ కూడా వారు నేర్చారు. రాజ్యాన్ని యథాశక్తి కాపాడుకుంటూ వచ్చారు. అనంతరం ఎంతో కాలంగా శ్రీరంగపట్నాన్ని దర్శించాలి, అక్కడ శ్రీరంగేశుణ్ణి సేవించాలి అనేటువంటి తపన వారికి ఉండేది. చిట్ట చివరికి ఏదో ఒక రకంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా అడ్డు వచ్చినా, ఎంతమంది భక్తాగ్రగణ్యులు తన ఆస్థానానికి వచ్చి వారిని భాగవత సేవ, వారికి వనరించాల్సినటువంటి భాగవత సేవ అంతా కూడా చేసిన తర్వాత తన కుమారుడికి రాజ్యం ఇచ్చి శ్రీరంగపట్టణానికి వెళ్ళిపోయి అక్కడ వారు తనువు చాలించారు. ఇంతటి మహాభక్తాగ్రగణ్యులు రాసినటువంటి ఈ ముకుందమాల స్తోత్రంలో మనం మొదటి శ్లోకాన్ని పూర్వభాగంలో తెలుసుకున్నాము. అందులో శ్రీవల్లభేతి వరదేతి దయా పరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేత్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద అని శ్రీవల్లభ అని చెప్పి, వరద, భక్తప్రియ, భవలుంఠన కోవిద అని విశేషమైనటువంటి 8 నామాలతో వారు కీర్తించారు. అనంతరం 2వ శ్లోకంలో అత్యంత భక్తి ప్రపూర్ణంగా వారు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వారు శ్రీ మహావిష్ణువుకి జయమగుగాక అన్నట్లుగా జయ శబ్దంతో 2వ శ్లోకం మొదలు పెడుతూ ఉన్నారు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. దివ్యమైనటువంటి నామాలు ఈ శ్లోకంలో కూడా వారు వివరించుకుంటూ వచ్చారు. ఈ విధంగా జయ శబ్దంతో వారు ప్రారంభించుకుంటూ వచ్చారు. మొట్టమొదటి శ్లోకంలో ఏమో శ్రీకారంతో ప్రారంభించారు, రెండవ శ్లోకంలో ఏమో జయ అని చెప్పి, అంటే శ్రీ మహావిష్ణువుకి జయమగుగాక. ఇది ఒక సంప్రదాయం అన్నమాట. ఏ మంచి కావ్యమైనా ఏ స్తోత్రమైనా భగవత్ కైంకర్యంగా చెప్పాలి అన్నప్పుడు శ్రీకారము జయ శబ్దము అనేటువంటివి రెండు కూడా వాడుతూ ఉంటారు. అందులో కులశేఖరులు మహావిష్ణు భక్తులు కాబట్టి ఈ రెండవ శ్లోకంలో 6 నామాలతో కీర్తిస్తూ ఉన్నారు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం. దేవా, జయతు జయతు దేవా దేవకీ నందన అని చెప్పి అన్నారు. స్వామి, నీవు దేవకీ నందనుడివి, అంటే దేవకీ గర్భాన శుక్తిముక్త ఫలంగా జన్మించావు. లోక సంరక్షణార్థం నీవు జన్మించావు. నీవు జన్మించినప్పుడు ప్రకృతి ఎంతగా పులకించింది. గంధర్వులంతా కూడా పాడారు, అప్సరసలు నాట్యం చేశారు, ప్రకృతి పులకించింది. పుట్టగానే నీవు ఆ దేవకీ వసుదేవులకి చెరసాలలో నీ దివ్య రూపమేమిటో కూడా వారికి చూపించావు. ఈ విషయమంతా కూడా దేవకీ నందన అనేటువంటి ఆ ఒక్క నామంలోనే వారు సంక్షిప్తం చేసి చాలా పెద్ద విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు. దీన్ని అందిపుచ్చుకునే పోతన భాగవతంలో పోతన గారు ఒక మంచి పద్యం రాసుకుంటూ ఆ జన్మలో వామన అవతారంతో వామనమూర్తిగా మహావిష్ణువు బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని తగ్గించటానికి, ఆయనకి తద్వారా ఆ ఉత్తమ గతులు కల్పించటానికి కూడా బలిచక్రవర్తి సామాన్యుడు కాదు. అందుకని ఎవరిని, ఏ భక్తుణ్ణి ఏ విధంగా కటాక్షించాలో రక్షించాలో పరమాత్మకి బాగా తెలుసు. అందుకని బలిచక్రవర్తిని యాచించటానికి పుట్టినటువంటి రూపమే వామనావతారం. అది రెండవ జన్మగా వీళ్ళకి వచ్చింది. ఇక మూడవ జన్మ దేవకి వసుదేవులు. ఈ జన్మలో సాక్షాత్తు పరమాత్మ పరిపూర్ణుడై శ్రీకృష్ణ అవతారంగా జన్మించాడు. ఆ జన్మించినప్పుడు ప్రకృతి యావత్తు కూడా పులకించింది. ఈ భావాన్ని అందిపుచ్చుకొని తన దివ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళిద్దరికీ కూడా ఏ విధంగా చూపించాడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక పద్యంలో చూద్దాం. జలధర దేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారుగద శంఖచక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణకేయూరు శ్రీవత్సలంచనంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్య వరమణిగణ కిరీటు అని తన దివ్యమైనటువంటి రూపాన్ని పరమాత్మ చక్కగా వారి ముందు ప్రదర్శించారు. ఇక దీంతో మీకు ఇక జన్మ లేదు, ఈ 3 జన్మలు కూడా అయిపోయినాయి, ఇక మీరు మళ్ళీ జన్మించరు అని చెప్పి అభయం ఇచ్చాడనమాట. ఇంత అర్థాన్ని పెట్టి కులశేఖరులు జయతు జయతు దేవో దేవకీ నందనోయం, ఆ దేవకీదేవిని తరింపజేయటానికి నందనుడుగా ఆవిర్భవించినటువంటి ఓ కృష్ణ, ఓ పరమాత్మ అని చెప్పి ప్రార్థించుకుంటూ వస్తున్నారు. జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప. మరొక నామం, అందమైనటువంటి నామం, మనమంతా కూడా తెలుసుకోవలసినటువంటి నామం కృష్ణ.
కృష్ణ అంటే ఆనంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అనే అర్థం. మరొక అర్థం ఏమిటి అంటే కృషిర్భూవాచక శబ్ద నాశ్చ నిర్వృతివాచక. కృష్ అనేటువంటి ధాతువుకి భూవాచక శబ్దం అంటే భూమి, ఈ ఇహలోక సంబంధమైనటువంటి బంధాలు, వాంఛలు, కోరికలు. మనం జన్మ ఎత్తాము అంటే ఎన్నో రకాలైనటువంటి బంధాలన్నీ కూడా ఉంటాయి కదా, ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం. తద్వారా ఎన్నో కర్మలు మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అది మంచి కర్మ కావచ్చు, ఒక్కొక్కసారి చెడు కర్మ కూడా కావచ్చు. వీటిని అన్నింటినీ కూడా నిర్వృతి చేసేటువంటి వాడు అంటే తీసేసేటువంటి వాడు కృష్ణ. నిరంతరం కృష్ణ కృష్ణ అని చెప్పి మనం జపించుకుంటూ ఉన్నట్లయితే, ఆ కృష్ణనామం గనక పలుకుతూ ఉన్నట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి కోరికలని, భూ సంబంధమైనటువంటి వాంఛలన్నింటినీ కూడా, ఈ బంధాలను అన్నింటినీ కూడా విడిపించి ముక్తిని అనుగ్రహించేటువంటి వాడు కృష్ణ. అంత దివ్యమైనటువంటి నామం కృష్ణనామం. ఇంకొక అర్థం ఏమిటి అంటే అందరినీ కూడా ఆకర్షించేటువంటి వాడు. ఎంతగా ఆకర్షించాడు. ఆ చిన్ని కృష్ణుడుగా రేపల్లెలో ఉన్నప్పుడు బాల్య క్రీడలు ఎన్ని చేశాడో, అద్భుతమైనటువంటి లీలా వినోదాలన్నీ కూడా ఆ రేపల్లెలో చేసుకుంటూ వచ్చాడు. నందగోకులంలో పెరిగాడు కదా, యశోదానందుని ఇంట పెరిగాడు. ఆ సందర్భంలో ఎన్నో లీలా చేష్టితాలన్నీ కూడా చేసి అందరినీ కూడా మైమర్పించాడు. ఇటు గోపికలని తన లీలా విలాసాలతో, కేళీ విలాసాలతో ఆనంద డోలికల్లో ముంచెత్తాడు. అటు ఎంతోమంది గోపబాలురు తన వెంట ఆడుతూ, పాడుతూ, తిరుగుతూ, వారి వెంట ఈయన ఉంటూ, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆడమంటే ఆడాడు, పాడమంటే పాడాడు, నృత్యం చెయ్యమంటే నృత్యం చేశాడు, వెన్న పెడతాను రారా అంటే హాయిగా వెళ్ళాడు. తనంతట తానుగా వెళ్ళి ఎంతోమంది ఇళ్లల్లో, గోపికల ఇళ్లలో ఆ పాలు వెన్న కూడా ఆరగించి వాళ్ళందరి మనస్సులను కూడా చక్కగా ఆకర్షించాడు. అంతేకాదు, ఆనాడైనా ఈనాడు కూడా ఆ కృష్ణ రూపం కానీ, కృష్ణ నామం కానీ ఎంతో మనోహరంగా ఉంటుంది. మనసులో భావించుకుంటేనే మనసు ఒక తన్మయ స్థితికి చేరుకుంటుంది. ఆ విధంగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆకర్షించేటువంటి వాడు కృష్ణ అనేటువంటి నామం, కృష్ణుడు అంటే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు, ఇంకా ఎన్నో అర్థాలు ఉన్నాయి. మొలచిరు గంటలు మువ్వలు గజ్జెలు గలగల మనగా కదలగను. మొలచిరు గంటలు మువ్వలు గజ్జెలు గలగల మనగా కదలగను. ఎలనవ్వులతో ఈతడు వచ్చి అచ్చట నిచ్చట నాడిని ముద్దులు మోమున ముంచగను. వాళ్ళు ఆడమంటే ఆడాడు, పాడమంటే పాడాడు. ఈ విధంగా అందరినీ కూడా ఎంతోమందిని ఆకర్షించాడు. తిరిగి మధురాపురం వచ్చాడు కంస సంహారం కోసం అని చెప్పి. కంసుడు ధనుర్యాగం అని చెప్పి దుష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో చేశాడు. చాలా భయంకరమైనటువంటి రాక్షసుడు. అసలు కృష్ణుడు జన్మిస్తాడు అంటేనే చాలా భయపడిపోయాడనమాట కంసుడు. ఎలాగైనా సరే కృష్ణుడిని వధించాలి అని చెప్పి అనేక రకాలైనటువంటి పథకాలు వేసుకుంటూ వచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది రాక్షసులను పంపించాడు. వాటిని అన్నింటినీ కూడా చాలా అవలీలగా పరిహరించాడు. చిట్టచివరికి కంసుడి దగ్గరికి బయలుదేరినప్పుడు కృష్ణుడు, బలరాముడు 7 ఏళ్ల పిల్లవాడప్పుడు. ఆ 7 ఏళ్ల పిల్లవాడప్పుడే గోపికలంతా కూడా ఎంతో బాధపడ్డారు. అయ్యో, కృష్ణుడు మనకు కనపడకుండా వెళ్ళిపోయాడే, ఈ కాసేపు కూడా చూడలేకపోయినాము, మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో రాడో అని చెప్పి గోపికలంతా ఎంతో విరహ వేదన పడ్డారట. గోపాలదేవుడా మధురలోనున్నాడ మా పాలి దైవమిక మరలిరాడా అని బాధపడ్డారు వాళ్ళు.
గోపాలదేవుడా మధురలోనున్నాడ మా పాలి దైవమిక మరలిరాడా. రాణివాసములో శ్రీనివాసుడు లేడు, మాధవుని చరణ విస్మరణమే మరణము. కన్నీరు మున్నీరుగా వెళ్ళి విరిసినది, కటకట విరహాన కనలే కనుల తికలే. గోపాలదేవుడా మధురలోనున్నాడ మా పాలి దైవమిక మరలిరాడా అని వాళ్ళంతా కూడా అయ్యో మా కళ్ళన్నీ కూడా వాచిపోయినాయే, ఎదురు చూసి 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 మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాడో కృష్ణుడు అని చెప్పి బాధపడ్డారనమాట. ఇంతగా ఆకర్షించాడు అందరినీ. అంతటి మధురమైనటువంటి నామం కృష్ణనామం. తర్వాత ఏ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు? వృష్ణివంశ ప్రదీప. వృష్ణివంశ ప్రదీప అంటే కృష్ణుడికి మరొక పేరు ఉన్నదండి, వార్ష్ణేయుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఎలా వచ్చింది వార్ష్ణేయుడు అనేటువంటి నామం? ఈ వృష్ణివంశం. వృష్ణివంశం అంటే యాదవ వంశం. ఈ యాదవ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి వృష్ణి